ఛానల్ దిస్ ఇస్ అరుణ్ ఆంటోనీ. సో ఈరోజు అయితే ఈ వీడియోలో నేను ఏమేమి కెమెరాస్ యాక్షన్ కెమెరాస్ వాడతాను అండ్ అలాగే నేను ఏమేమి గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తానో అవన్నీ మీకు అయితే డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది అయితే డిఎం అయితే చేసినారు మోటో బ్లాగ్ కోసం ఏ గ్యాడ్జెట్స్ అయితే తీసుకోవాలి ఏంటి వాడాలనేసి. సో నేను నా పర్సనల్గా నేను వాడే గ్యాడ్జెట్స్ని మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను. కొత్తగా ఎవరన్నా ఈ వీడియో చూసే వాళ్ళైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా నా గ్యాడ్జెట్స్ అన్ని మీకైతే చూపిస్తాను. A few moments later. నా ఎగ్జార్ హెల్మెట్ అనమాట, ఇక్కడ చూసుకోవచ్చు లోగో. ఇది వచ్చేసి స్ట్రీట్ మోడల్, అపెక్స్ మోడల్, స్ట్రీట్ మోడల్ అని రెండు ఉంటాయి. ఇది స్ట్రీట్ మోడల్ అనమాట. అండ్ నేను దీనికి పరాని కూడా ఫిక్స్ చేసిన ఇక్కడ. ఇది వచ్చేసి సెనా కంపెనీ వాళ్ళది A10 బ్యాటరీ కూడా చాలా బాగా వస్తుంది. 1 అవర్ ఛార్జ్ చేసినామంటే 18 అవర్స్ దాకా మన ఈ ఇంటర్కామ్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు బ్లూటూత్ నుంచి. అండ్ దీని వైరింగ్ అంతా ఇది మొత్తం ఇన్సైడ్ అంతా లోపల ఇక్కడ స్పీకర్స్ ఉంటాయి. అది మళ్ళీ నేను ఒక రీల్ అయితే క్లియర్గా ఎట్లా ఫిక్స్ చేసిన అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి మనం గోప్రో పెట్టుకునేది మైక్. ఇది మైక్ వచ్చేసి లోపల ఇక్కడ ఉంటుంది. ఇదన్నమాట మైక్. ఇంటర్కామ్ది మైక్ వచ్చేసి ఇంటర్కామ్ మైక్ అయితే ఇదన్నమాట. ఇది ఇక్కడ కరెక్ట్ మన ఫేస్ దగ్గర కింద మౌత్ దగ్గర ఉంటుంది ఇది. సో ఇది ISI సర్టిఫైడ్ హెల్మెట్ అనమాట. ఇది వచ్చేసి నా బ్లడ్ గ్రూప్ ఎగ్జార్ హెల్మెట్స్. ఇది వచ్చేసి గోప్రో బాక్స్. ఇది వచ్చేసి నా యాక్షన్ కెమెరా అనమాట. గోప్రో హీరో 11 ఇది. ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ వచ్చేసి హీరో 12 అని ఉంది. సో ఇది వచ్చేసి 4K 60 FPS వీడియో అయితే రికార్డ్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది కెమెరా ఇది. నేను యూజ్ చేసే కెమెరా మాత్రం ఇదే. అండ్ దీనికి ఇది ఒక గార్డ్ లాగా రబ్బర్ టైప్ ఇది. ఇది వచ్చేసి Insta360 అనమాట. ఇది కూడా ఒక యాక్షన్ కెమెరానే. ఈ లెన్స్కి గార్డ్ ఇది. సో ఈ లెన్స్ డ్యామేజ్ అయితే మాత్రం మనం దీన్ని రీప్లేస్ చేయడానికి కానీ కొత్తది ఇచ్చుకోవడానికి కానీ ఏది ఉండదు ఇప్పటి వరకు అయితే. సో మళ్ళీ కొత్తది కొనాల్సిందే. ఇన్విజిబుల్ స్టిక్ అనమాట. మనం ఈ స్టిక్తో ఎంత లాంగ్ వీడియో తీసినా కూడా ఈ స్టిక్ అనేది కనిపించదు వీడియో రికార్డింగ్లో. సో ఇది కూడా 4K 60 FPSలో రికార్డ్ అవుతుంది. వీడియో మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది. నైట్ టైం కూడా మనం సెట్టింగ్స్ వేసుకుంటే చాలా అంటే చాలా క్లారిటీగా కనిపిస్తుంది 360 డిగ్రీస్లో. నా షార్ట్స్లో చూస్తే కొన్ని షార్ట్స్ ఉన్నాయన్నమాట Insta360తో తీసినవి. సో ఒకసారి చెక్ చేయండి ఎలా వస్తుంది అనేది. ఇది వచ్చేసి గోప్రోది మౌంట్ అనమాట. ఇది హెల్మెట్కి పెట్టుకోవడానికి. ఈ గోప్రోని ఇందులో ఫిక్స్ చేయాలి. ఈ కెమెరాని మనం ఈ మౌంట్లో పెట్టుకొని హెల్మెట్కి అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఇలా అయితే ఫిక్స్ అయిపోతుంది. దీన్ని నేను హెల్మెట్కి ఫిక్స్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేసి. గోప్రోని అయితే ఇలా ఫిక్స్ చేసుకోవాలి లోపల క్లిప్స్తో. ఇప్పుడు మనకి రైడ్ చేసేటప్పుడు కరెక్ట్ యాంగిల్ అనేసి ఉంటుంది. ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి టైట్గా అయితే ఉండాలి. మరీ లూజ్గా ఉంటే మాత్రం ఇది బ్యాలెన్స్ అయిపోతుంది అటు ఇటు. మనం దీనికి మైక్ కూడా సెట్ చేసుకోవాలి. మైక్ అడాప్టర్ ఇది. మనం వేరే ఏ మైక్ పెట్టినా గోప్రోకి మాత్రం ఆడియో రికార్డ్ కాదు. ఓన్లీ గోప్రో కంపెనీ వాళ్ళకి తీసుకుంటే మాత్రమే ఆడియో అనేది రికార్డ్ అయిపోతుంది. ఇది ఖచ్చితంగా తీసుకోవాలి. సారీ మైక్ అని చెప్పినా కదా ఇందాక. ఇది వచ్చేసి మైక్ అడాప్టర్ కంప్లీట్ సెటప్ అనమాట ఇది. సో ఇది మైక్ది కనెక్టర్ ఈ అడాప్టర్కి కనెక్ట్ చేసేయాలి. ఇప్పుడు మనం కెమెరా బ్లాగ్ చేసేటప్పుడు ఆడియో అనేది రికార్డ్ అయిపోతుంది. ఇది వచ్చేసి నా ఎక్స్ట్రా వైజర్ అనమాట. ఇది నేను నైట్ టైంలో వాడతాను ఎక్కువ. ఎందుకంటే ఇందాక చూపించిన హెల్మెట్కి బ్లాక్ వైజర్ ఉంటుంది. అది నైట్ టైంలో అంత కంప్లీట్ మనకి విజన్ అయితే సరిగ్గా ఉండదు. సో నేను నైట్ టైం ఇది వాడతాను, డే టైం అది వాడతాను అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి గోప్రో బ్యాటరీస్. ఇవి వచ్చేసి 2 బ్యాటరీస్ ఇవి. ఇది వాటికి ఛార్జర్ అనమాట. ఇది ఒకేసారి 2 బ్యాటరీస్ని ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ నా దగ్గర అయితే ప్రెజెంట్ ఇప్పుడు 3 బ్యాటరీస్ ఉన్నాయన్నమాట. ఇది దీనిపైన నెంబర్ రాసుకుంటాను మర్చిపోకుండా. ఇది 1 and 3. 2 వచ్చేసి గోప్రోలో ఉంది. దీనికి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ఇచ్చినారు. ఒక 2 అవర్స్లో 2 బ్యాటరీస్ అనేది ఫుల్ అయిపోతుంది కంప్లీట్గా.
ఇవి వచ్చేసి నా గ్లౌజెస్ అన్నమాట. సో లాంగ్ రైడ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ గ్లౌజెస్ యూజ్ చేస్తాను, రాయల్ ఎన్ఫీల్డ్వి. అండ్ స్ట్రీట్స్లో ఎక్కడన్నా ఇక్కడ లోకల్లో రైడ్ చేయడానికైతే ఈ రైనాక్స్ వాళ్ళవి ఇవి యూజ్ చేస్తాను, రైనాక్స్ క్రామ్స్టర్ ఇవైతే. అండ్ ఇది వచ్చేసి వైర్లెస్ ఛార్జర్ అనమాట, బోబో వైర్లెస్ ఛార్జరు. ఇది వైరింగ్ వచ్చేసి మన బైక్ ఉంటుంది జీటీకి. ఈ పిన్ అది రెండు కనెక్ట్ చేసేస్తే ఇక్కడ లైట్ అనేది బ్లింక్ అయిపోతుంది. సో ఈ లైట్ బ్లింక్ అయినప్పుడు మనకు ఆన్లో ఉన్నట్లు. ఇక్కడ పవర్ బటన్ కూడా ఇచ్చారు. సో ఇలా ఓపెన్ చేసేసి నేను మ్యాప్స్కి ఏదైనా కానీ నా పాత ఫోన్ ఇదే అనమాట, ఈ ఫోన్ యూజ్ చేస్తాను నేను మ్యాప్స్ వరకు. ఇలా అయితే మ్యాప్స్ మనం చూసుకోవచ్చు. బైక్కి కనెక్ట్ చేసేసి ఆటోమేటిక్గా వైర్లెస్ ఛార్జర్ అయితే ఎక్కుతుంది. ఇంకా మనకి వైర్ ఛార్జర్ దాంట్లో ఛార్జ్ చేసుకోవాలంటే ఇక్కడ టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చినాడు. మనది ఏదైనా కానీ టైప్ సి పోర్ట్ నుంచి టైప్ సికి వైర్ తీసుకొని కనెక్ట్ చేసుకుంటే వైర్తో కూడా ఛార్జింగ్ ఎక్కుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి స్క్రూ టైప్ ఫిట్ చేసుకుంటే అయిపోతుంది బైక్కి. నేను Insta360కి ఈ మౌంట్ అయితే యూజ్ చేస్తాను అనమాట. ఇలా ఈ మౌంట్ని ఇక్కడ కనెక్ట్ చేసేయాలి. చేసేసి ఇది అనేది లూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒకటి బాల్ లాగా మన బైక్కి ఒక మౌంట్ అయితే వస్తుంది. అది కూడా ఇందులో కనెక్ట్ చేసేస్తే మన బైక్కి స్టడీగా ఉండిపోతుంది అనమాట. ఇది Insta360 కోసం తీసుకున్నాను నేను మౌంట్. ఇవి నా దగ్గర ఒక 2 to 3 ఏమో ఉన్నాయి ఈ మౌంట్స్. నా బైక్ ఉంటుంది ప్రజెంట్. ఇది థర్డ్ది వచ్చేసి నా దగ్గర ఉంది. ఇది వచ్చేసి ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను ఈ మౌంట్. ఒకవేళ అది ఎక్కడన్నా కట్ అయిపోతే ఇది వెంటనే ఫిక్స్ చేసుకోవచ్చు అనేసి. సో ఇది ఆన్లైన్లో మనకి చాలా తక్కువకే దొరుకుతాయి ఈ మౌంట్స్ అనేది. జస్ట్ 250, 350 ఆ రేంజ్లో అయితే ఉంటాయి ఇవి. అండ్ ఇవి వచ్చేసి టూల్స్ అన్నమాట. ఏదైనా కానీ ఫిక్స్ చేసుకోవడానికి ఎల్ఎంకి అండ్ స్పానర్ ఇట్లాంటివి చిన్న చిన్న టూల్స్ అన్నమాట ఇవి. నేను ఇందులో క్యారీ చేస్తాను. వచ్చేసి Insta360 ఛార్జర్. అండ్ ఇది మన పరాని ఛార్జర్ అన్నమాట. ఇది మెయిన్గా ఎప్పుడన్నా వర్షం పడినప్పుడు నేను వీటన్నిటికీ వాటర్ పోకుండా నేను సెట్ చేసుకునేది అంటే ఇదే, ఈ బ్లూ టాక్ అని ఉంటుంది. ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో అమెజాన్లో తీసుకున్నాను. ఇది సేమ్ మన చివింగ్ గమ్ టైప్లో ఉంటుంది అనమాట. ఇది మొత్తం తీసేసి స్ప్రెడ్ చేసేసి కెమెరా చుట్టూ పెట్టేస్తే ఎక్కడెక్కడ వాటర్ పోకూడదు అనేసి ఇది బాగా వర్క్ చేస్తుంది. వాటర్ లోపలికి పోనీయదు అనమాట. ఇది ఎప్పుడు నేను క్యారీ చేస్తాను, ఏ టైంలో వర్షం పడుతుందో తెలియదు కాబట్టి. ఇది వచ్చేసి నా వేస్ట్ బ్యాగ్ అనమాట. అండ్ దీంట్లో మనం ఏదైనా వ్యాలెట్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ ఏవైనా దీంట్లో క్యారీ చేసేయచ్చు. అండ్ అలాగే చిన్న చిన్న కెమెరాస్ కానీ ఏమన్నా మౌంట్స్ కానీ దీంట్లో క్యారీ చేయొచ్చు. దీంట్లో మనకి 2 జిప్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేసినారు. సో ఇందులో కానీ ఏదైనా క్యారీ చేయొచ్చు చిన్న చిన్నవి. అండ్ ఇదైతే మన వేస్ట్కి టై చేసుకోవాలి. అండ్ ఇది లూజ్గా టైట్గా చేసుకోవడానికి ఇది ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మన థైకి అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఇది కూడా లూజ్ చేసుకోవడానికి టైట్ చేసుకోవడానికి ఇది ఇచ్చారు. నార్మల్గా ఏ మోటో బ్లాగింగ్కే కాదు, ఇది ఏ ట్రావెల్ అయినా వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇదైతే చాలా అంటే చాలా యూస్ఫుల్. ఇది జస్ట్ మనం వేస్ట్కి వేసుకొని థైకి టైట్ చేసుకున్నామంటే ఈజీగా ట్రావెల్ చేయొచ్చు దీంతో. ఇది వచ్చేసి నా ట్యాంక్ బ్యాగ్ అనమాట. నేను ఇవన్నీ ఈ ట్యాంక్ బ్యాగ్లోనే క్యారీ చేస్తాను మొత్తం నా గ్యాడ్జెట్స్ అన్నీ ఈ బ్యాగ్లోనే ఉంటాయి, ట్యాంక్ బ్యాగ్లో. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇది ట్యాంక్ బ్యాగ్కి రైన్ కవర్. అండ్ ఇది వచ్చేసి నైట్ టైం రైడ్ చేసేటప్పుడు స్ట్రాప్స్. ఇవి వచ్చేసి మన ఎల్ఈడి బల్బ్స్ ఉన్నాయి కదా, ఫాగ్ ల్యాంప్స్, ఆ ఫాగ్ ల్యాంప్స్ క్యాప్స్ ఇవి వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి రైన్ కవర్ అనమాట. ఇది నేను వేసుకోవడానికి. ఇవన్నీ ఇక్కడే పెట్టేస్తాను. అండ్ ఈ ట్యాంక్ బ్యాగ్ కూడా ఇక్కడ సైడ్స్కి జిప్స్ ఉంటాయి అన్నమాట. మనం ఏదన్నా ఫోన్ కానీ ఏదన్నా కానీ ఇక్కడే పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడైనా పెట్టుకొని మ్యాప్స్ చూసుకోవడానికి ఏదైనా కాల్ వచ్చినా ఇక్కడ కూడా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా ఒక జిప్ ఇచ్చారు. నేను యూజ్ చేసే గ్యాడ్జెట్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి ప్రతిదీ.
ఒక హెల్మెట్ తప్ప, హెల్మెట్ దీంట్లో పట్టదు కాబట్టి. ఇవి నేను యూజ్ చేసే గ్యాడ్జెట్స్ అండ్ యాక్షన్ కెమెరాస్ అన్నమాట. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు టాటా, బై బై, టేక్ కేర్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.